ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ జూలై 13 బుధవారం. ఇవాళ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయో చూద్దాం. నిఫ్టీ మార్నింగు 16,128 దగ్గర ఓపెన్ అయింది. అలాగే 16,140 హై అయింది. లో వచ్చి 15,950 దగ్గర లో అయింది. అలాగే క్లోజింగ్ వచ్చి 15,966. ఆహ్, 91 పాయింట్లు మైనస్ అయింది. 0.57 పర్సెంటేజ్ డౌన్ అయింది. నిన్న మీరు వినుంటే నేను క్లియర్‌గా మనం అనుకున్నాం. ఇది 16,250 అబోవ్ కనుక లేకపోతే మార్కెట్‌లో వీక్‌నెస్ అనేది వస్తుంది. వీక్‌నెస్ కనపడుతుంది. ఇది కిందకెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయని నిన్న మనం చార్ట్స్ ద్వారా తెలిసింది. అలాగే పుట్ ఆప్షన్స్ కూడా బై చేసుకోమని చెప్పాం. సో, అవన్నీ ఇవాళ మీకు సక్సెస్ అయినాయి. ఇవాళ మార్కెట్స్ యాస్ పర్ ఎక్స్‌పెక్టెడ్ యూఎస్ మార్కెట్స్ డౌన్‌లో ఉన్నాయి రాత్రి. అలాగే మార్నింగు నిక్కీ గాని, ఏషియన్ మార్కెట్స్ కూడా డౌన్ అవ్వటం వల్ల ఇవాళ దాని కంటిన్యూగా ఇక్కడ ఫాల్ కనపడుతుంది. అలాగే మెయిన్ రీజను ఈ రూపీ ఫాలు, వీక్‌నెస్ అవ్వటం ఒకటి, ఈ ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ ఇంపాక్ట్ అవ్వటం ఒకటి. మనకి మేజర్‌గా వీక్‌నెస్ ఉంది మార్కెట్‌లోకొచ్చింది. అలాగే ఇప్పుడు మనకి లెవెల్స్ నిన్న మనం అనుకున్నట్టు ఎగ్జాక్ట్‌గా వర్కౌట్ అయినాయి. 16,100 దగ్గర సెల్లింగ్ అనుకున్నాం. అలాగే ఇప్పుడు 16,000 దగ్గర బయింగ్ తీసుకున్నాం. సపోర్ట్ వచ్చింది. అక్కడ టార్గెట్ బుక్ చేసుకున్నారు. ఇప్పుడు రేపు, ఎల్లుండి ఏం జరగొచ్చు అనేది ఒకసారి మనం అనాలిసిస్ తీసుకుంటే, రేపు మళ్ళీ కొంచెం గ్యాప్ అప్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదన్నా 15,990 నుంచి 16,050 మధ్యలో గనక మళ్ళొకసారి రిట్రేస్‌మెంట్‌కొచ్చినప్పుడు మీరు సెల్లింగ్ చేసుకోండి. అలాగే ఈసారి టార్గెట్స్ వచ్చి ఈ ఫ్రైడే దాకా హోల్డ్ చేసుకోవచ్చు. 15,800 ఫస్ట్ టార్గెట్, 15,750 రెండో టార్గెట్. లేదు ఒకవేళ మార్నింగ్ గ్యాప్ డౌన్ గనక ఓపెన్ అయితే మళ్ళీ పుల్ బ్యాక్ అయినప్పుడు 930, 950 దగ్గర 950, 930 అలా ఏమన్నా వచ్చినా మళ్ళీ సెల్లింగ్‌లోకి చేసుకోవచ్చు. సో, గ్యాప్ డౌన్ అయినా సెల్లింగే. అలాగే కొంచెం పైకెళ్ళినా కూడా సెల్లింగ్ ప్రెషరే ఉంది. ఇది డైలీ చార్ట్స్ కూడా సెల్లింగ్ ప్రెషర్ చూపిస్తున్నాయి. సో, అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే, అలాగే నిఫ్టీలో అడ్వాంటేజ్ ఇంకోటి పుట్ ఆప్షన్స్ రేపు ఎక్స్‌పైరీ కాబట్టి 15,900 పుట్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. ఇది నిఫ్టీలో మనకి ఇచ్చే అడ్వైస్. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇవాళ ఓపెనింగ్ వచ్చి 35,259 దగ్గర ఓపెన్ అయింది. అలాగే 35,308 హై వచ్చింది. ఇప్పుడు క్లోజింగ్ వచ్చి 34,827 దగ్గర క్లోజ్ అయింది. సో, ఇది 0.087% 0.87% డౌన్ అయింది. ఇది నిన్న గూడా మనం వీక్‌నెస్ మార్కెట్ గురించి బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్టు జారుతుంది. మెయిన్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు వీక్‌నెస్ వచ్చింది. ఎస్‌బీఐ వీక్ ఉంది. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా డౌన్ అయింది. ఓన్లీ కోటక్ బ్యాంక్ ఒకటే పాజిటివ్‌గా ఉంది. సో, అయినా గాని మార్కెట్ ఫాల్‌ని ఇది ఆపలేకపోయింది. సో, ఇప్పుడు మార్కెట్స్ ఏమవుతున్నాయంటే ఇది ఏదైనా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు 35,100 లేదా 35,000 దగ్గర మళ్ళీ సెల్లింగ్‌లోకి రావచ్చు. ఇది టార్గెట్ వచ్చి 34,500 దాకా టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ వచ్చి ఇవాళ డే హై 35,310 స్టాప్ లాస్ మీద మీరు సెల్లింగ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్స్ కూడా 30 ఇవాళ క్లోజింగ్ వచ్చి 34,700, 34,800 పుట్ బై చేసుకోవచ్చు. అలాగే నిఫ్టీ సెన్సెక్స్ తీసుకుంటే ఇవాళ ఓపెనింగ్ వచ్చి 54,210 దగ్గర ఓపెన్ అయింది. హై వచ్చి 54,211, లో వచ్చి 53,455 లో వచ్చింది. అలాగే క్లోజింగ్ వచ్చి 53,514 దగ్గర క్లోజ్ అయింది. మైనస్ 371 పాయింట్లు. అంటే 0.69% ఫాల్ అయింది. సో, ఇది కూడా యాస్ పర్ నిఫ్టీ ప్రకారమే మూవ్‌మెంట్ ఉంది. సో, వీక్‌నెస్ అనేది కనపడుతుంది. సో, ఇది కూడా 53,000 ఆ రేంజ్ దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇవాళ టాప్ గెయినర్, టాప్ లూజర్ చూసుకుంటే ఈ హిందుస్థాన్ యూనిలివర్ టాప్ గెయినర్‌లో వచ్చింది. ఇది గత 2 రోజుల నుంచి డౌన్ అయింది. ఇవాళ మాన్సూన్స్ ఎఫెక్ట్ అవ్వటం వల్ల పాజిటివ్ ఇవి. అలాగే ఏషియన్ పెయింట్ కూడా ఇది ఎప్పటినుంచో పాజిటివ్ చెప్తున్నాం మనం. ఇవాళ అది టార్గెట్ వచ్చింది. 2941 దాకా వచ్చింది. అలాగే కోటక్ బ్యాంక్ పాజిటివ్‌గానే ఉంది. బ్యాంకింగ్‌లో ఇదొక్కటే ప్రెజెంట్ పాజిటివ్‌గా చూపిస్తుంది. ఇది 1.40% పెరిగింది. అలాగే ఫార్మా ఇండస్ట్రీలో ఇదొకటి 1% పెరుగుతుంది. ఎన్‌టీపీసీ 1% పాజిటివ్‌గా ఉంది. అలాగే నెస్లే
0.73% ఫాల్ అయింది. నిన్న ఇది టాప్ లూజర్. ఇవాళ కొంచెం పుల్ బ్యాక్ వచ్చింది. అలాగే ఇవాళ మెయిన్ టాప్ లూజర్ తీసుకుంటే ఇండస్ఇండ్ బ్యాంక్ -3.14% డౌన్ అయింది. అలాగే భారత్ ఎయిర్టెల్ తీసుకుంటే 643 దగ్గర క్లోజ్ అయింది. అంటే -2.87%. ఇది ఆక్షన్ స్పెక్ట్రమ్ ప్రెజెంట్ నడుస్తుంది కాబట్టి దాని ఇంపాక్ట్ వల్ల ఇది కొంచెం నెగెటివ్ చూపిస్తుంది. అలాగే హెచ్‌డిఎఫ్‌సి -2.65% డౌన్ అయింది. అలాగే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా -2.44% డౌన్ అయింది. ఇది నెక్స్ట్ కమింగ్‌లో రిజల్ట్ ఉంది వీటికి. అలాగే రిలయన్స్ కూడా -1.77% డౌన్ అయింది. అలాగే ఇవాళ న్యూస్ తీసుకుంటే మనకి ఈ స్టార్ హెల్త్‌కి పాజిటివ్ ఏంటంటే ఒక కామన్ సర్వీస్ సెంటర్స్ ఆర్ సీఎస్‌సి అనే కంపెనీతో వీళ్ళు పార్ట్నర్‌షిప్ అయ్యారు. రూరల్ కంపెనీస్‌తో దాదాపు 5,00,000 కస్టమర్స్ ఉన్నారు వీళ్ళకి. స్టార్ హెల్త్ కస్టమర్స్‌ని యాక్సెస్ చేయడం ద్వారా రూరల్ పెనెట్రేషన్ వీళ్ళకి అడ్వాంటేజ్ అవ్వడానికి స్కోప్ ఉంది. సో, అందుకని ఇది ఈ కంపెనీకి పాజిటివ్. అలాగే కరూర్ వైశ్య బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ వచ్చింది. ఏంటంటే అపాయింట్‌మెంట్ ఆఫ్ మీనా గారిని పార్ట్ టైమ్ చైర్మన్‌గా బ్యాంక్‌కి పార్ట్ టైమ్ చైర్మన్ కింద అప్రూవల్ వచ్చింది. ఇది పాజిటివ్ న్యూస్. అలాగే శిల్పా మెడికేర్ ఏంటంటే ఇది ఒక కాస్మెటిక్స్ కంపెనీ. ఇది టెస్టింగ్ ఆఫ్ ఓర్డో ఫిలిమ్స్‌ని అలాగే ట్రాన్స్‌డర్మినల్ సిస్టమ్స్ సూటెడ్ ఎట్ దబాస్‌పేట్, బెంగుళూరు. సో, ఈ కంపెనీతో వీళ్ళకి న్యూలీ అక్వైంటెన్స్ వచ్చింది కాబట్టి ఇది ఈ కంపెనీకి పాజిటివ్. వీళ్ళేంటంటే జీఎంపీ సర్టిఫికేట్ వచ్చింది యూకే నుంచి. అలాగే ఇవాళ ఏంటంటే మేజర్‌గా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ గాని, ఇది ట్రాక్టర్ స్టాక్స్ గాని వీటికి పాజిటివ్ న్యూసెస్ ఉన్నాయి. ఎందుకంటే మాన్సూన్ వచ్చి 9% అబోవ్ రెయిన్‌ఫాల్ ఉంది. నార్మల్ మాన్సూన్ కన్నా 9% అబోవ్ రెయిన్‌ఫాల్ వచ్చింది కాబట్టి ఇవి ఈ కంపెనీస్‌కి మంచి బెనిఫిట్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే టాటా మోటార్స్‌కి పాజిటివ్ న్యూస్ ఏంటంటే అది జాగర్ ల్యాండ్ రోవర్ అనే బ్రాండ్ జేఎల్ఆర్. ఇది ఇండియాలో ఈ మండే నుంచి కూడా వాళ్ళ సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి. అది ప్రైస్ రేంజ్ వచ్చి 2.38 క్రోర్స్ నుంచి 3.43 క్రోర్స్ వరకు వీళ్ళు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. సో, ఇది కంపెనీకి పాజిటివ్. అలాగే అశోక్ లేలాండ్ ఈ కంపెనీ కమర్షియల్ వెహికల్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీ ఇది. వీళ్ళని గణేష్ మణి ఆయన ప్రెసిడెంట్ కింద మళ్ళీ అపాయింట్ చేశారు. ఇది పాజిటివ్ న్యూస్ ఇది. అలాగే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీ వచ్చి ఈ క్వార్టర్ రిజల్ట్స్ అంత ఎక్స్‌పెక్ట్ చేసినంత రాయలేదు. కాబట్టి అది బాగా డౌన్ అయింది. సో, ఐటీ కంపెనీస్ ఈవెన్ టీసీఎస్ కూడా పెర్ఫార్మన్స్ తగ్గింది. సో, ఐటీ కంపెనీస్ కొంచెం డౌన్‌గా అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇవాళ మనం డైలీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ తీసుకుంటే ఇవాళ కోటక్ బ్యాంక్ ఒకటి ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్‌లో బావుంది. అది 1740 దగ్గర క్లోజ్ అయింది ఇవాళ. ఇది 1720 నుంచి 1730 మధ్యలో బయింగ్ చేసుకోండి ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్‌లో. టార్గెట్ వచ్చి 1780 నుంచి 1800 షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్. 1690 స్టాప్ లాస్. ఇంకొక కంపెనీ తీసుకుంటే హిందుస్థాన్ యూనిలివర్. ఇది నాన్ స్టాప్‌గా మూవ్‌మెంట్ ఉంది. ఇది 2500 దగ్గర నుంచి ఇంకా మళ్ళీ పైకెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది 2550 దాకా టార్గెట్ ఉంది. ఇది అరౌండ్ 24 రేపొద్దున ఏదైనా గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయిన 2460 నుంచి 2470 మధ్యలో బయింగ్ చేసుకోండి. 2550 స్టాప్ లాస్. 2550 2550 టార్గెట్. 2430 స్టాప్ లాస్. 2470 నుంచి 60 మధ్యలో బయింగ్ చేసుకోండి. ఇవి ఈనాటి మార్కెట్ విశేషాలు. నమస్కారం.